హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీల అద్వైత ఆచార్యుల గురించి తెలుసుకుంటున్నాము. అద్వైత ఆచార్యులు ఎవరు? మనము ప్రతిరోజు జపం చేస్తూ ఉంటాం, నామం చేస్తాం కదా, కృష్ణనామాన్ని. అలాగా ఆ నామం చేసేటప్పుడు మొట్టమొదట ఆ నామం చేసే దేంట్లో పూసలో ఫస్ట్ మనము అద్వైత అంటే ఈ పంచతత్వ నామాన్ని గుర్తు తెచ్చుకుంటాం. అదే జయశ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. అంటే ఎవరు? పంచతత్వాలు వేరే. అంటే సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభువు భగవంతుడు కృష్ణ భగవానుని యొక్క స్వరూపము. తర్వాత ఆయనకు కుడివైపునున్నటువంటి వారే శ్రీ బలరాముడు ఎవరు? నిత్యానంద ప్రభువుల వారు. ఆయనకి కుడివైపున ఉన్నటువంటి వారే శ్రీ అద్వైత ఆచార్యులు. అద్వైత ఆచార్యులు విష్ణువు సదాశివుని యొక్క రూపమే శ్రీల అద్వైత ఆచార్యులు. తర్వాత చైతన్య మహాప్రభువుకి ఎడమ వైపునున్నటువంటి వారు శ్రీల గదాధర పండిట్టు, సాక్షాత్తు శ్రీమతి రాధారాణి యొక్క స్వరూపము. తర్వాత ఆయనకు ఎడమ వైపునున్నటువంటి వారు శ్రీవాసాది పండిట్టు, సాక్షాత్తు నారద మహర్షి యొక్క స్వరూపము. వీరే పంచతత్వ రూపం అని అంటారు. అలాగా శ్రీల అద్వైత ఆచార్యుల వారు ఆ పంచతత్వ పరంపరలోని ఆచార్యులు. ఇప్పుడు మనము శ్రీల అద్వైత ఆచార్యుల గురించి తెలుసుకోవాలి అంటే మొదట వారు వచ్చి మహావిష్ణువు సదాశివుని యొక్క రూపము, విష్ణుతత్వముగా ఆ విధంగా భూలోకంలో అవతరించారు. శ్రీల అద్వైత ఆచార్యులు బెంగాల్ రాష్ట్రంలోని శ్రీహట్ట అనే ప్రాంతంలో ఆవిర్భవించారు. ఈయన తండ్రి గారి పేరు కుబేర పండిత, తల్లి గారి పేరు నాభాదేవి. వీరు బ్రాహ్మణ వంశం అన్నమాట. బ్రాహ్మణ వంశంలోనే అద్వైత ఆచార్యులు జన్మించారు. ఈయనకు చక్కగా నామకరణము, తర్వాత పూర్తిగా అన్నప్రాస చేస్తారు కదా, ఆ విధంగా చేసినప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఆ బాలుడైనటువంటి అద్వైత ఆచార్యం చూసి అందరూ ప్రశంసించారట. ఎందుకంటే ఆయన చంద్రుని యొక్క కాంతి కలిగిన శరీరంతో ఆవిర్భవించారు. భగవంతుని కదా, వైకుంఠం నుంచి అలాగ వచ్చిన రూపంగా ఆయన ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణులంతా కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారుగా వస్తారు అని కూడా ఆశీర్వదించారంట. ఇక ఆయనకు తల్లిదండ్రులు నామకరణం ఏం పెట్టారు? కమలాక్ష, మంగళ అని నామకరణం చేశారు. కమలాక్ష అంటే కమలము వంటి రేకులు కలిగిన కన్నులు కలిగిన వాడా అని అర్థము.
అలాగా కమలాక్ష అని నామము. ఇక మంగళం అంటే అంత విశ్వమంతా కూడా మంగళాన్ని కలిగిస్తాడు అనే అర్థంతో వచ్చే విధంగా మంగళ అని చెప్పారు. మనకి చైతన్య చరితామృతం రాసిన శ్రీల కవిరాజ గోస్వామి, కృష్ణదాస కవిరాజ గోస్వామి, ఆయన కూడా వివరించిన విషయం ఏమిటి అంటే, శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల అధ్యాయము 6వ అధ్యాయంలో 12వ శ్లోకాలో ఈ విధంగా శ్రీల చైతన్య శ్రీల అద్వైత ఆచార్యుల గురించి వివరించి ఉన్నారు. జగత్ మంగళ అద్వైత మంగళ గుణధామ మంగళ చరిత్ర సదా మంగళ యార నామ. అంటే సకల మంగళ గుణధాముడే శ్రీల అద్వైత ఆచార్యులు. అలాంటి ఆయన జగత్తుకంతా కూడా పరమ మంగళకరుడిగా ఉన్నాడు అని ఈ శ్లోకాలు చెప్పడమైంది. కాబట్టి ఆయన యొక్క చరిత్ర కానీ, ఆయన కర్మలు కానీ, ఆయన నామం కానీ సర్వదా మంగళకరంగా ఉంటాయి అని ఈ శ్లోకంలో శ్రీ కృష్ణదాస కవిరాజు గారు చైతన్య చరితామృతంలో వివరించడం జరిగింది అన్నమాట. ఇక శ్రీల అద్వైత ఆచార్యుల వారు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన సంస్కృత భాషను అన్నింటినీ కూడా చక్కగా అవగాహన చేసుకున్నారు. అలాగే తండ్రి తోడుగా ఆయన భక్తియుత సేవ చేస్తూ భక్తి యోగంలో ఉంటూ చక్కగా చాలా వినమ్రతతో సౌమ్యంగా అలాగా అందరు కూడా చూస్తే ఆయన్ను అందరూ మెచ్చుకునే వారిలాగా ఉండేవారట. అలాగా ఆయన అదే జీవితం అలాగ సాగిపోతూ ఆయనకు యుక్త వయస్సు రాగానే సీతాదేవి ఆమెను ఇచ్చి వివాహం చేశారు. ఈమెకే సీతాదేవి ఠాకూరాణి అని కూడా పిలుస్తారనమాట. మనకి కీర్తనలో పునః ప్రార్థనలో కూడా సీతాదేవి అని ఆయన్ని చెప్పడం జరిగింది. ఆ పునః ప్రార్థనలో దయా కరో సీతాపతి అద్వైత గోసా అని సీతాపతి అని అక్కడ చెప్పడం ఏమిటి అంటే, సీతాపతి అంటే సీతకు భర్త అయినటువంటి అద్వైత ఆచార్యుల వారా అని ఆ పునఃప్రార్థనలో కూడా కీర్తన చేస్తారు. అలాగా ఆమెతో వివాహం అయిన తర్వాత ఆయనకు 6 మంది సంతానం అనమాట. 6 మంది సంతానంలో కుమారులే అందరు కూడా అచ్యుతానంద దాస్, కృష్ణ మిశ్రా, గోపాలదాస్, బలరామదాస్, స్వరూపదాస్, జగదీశ మిశ్రా అని 6 మంది కుమారులు సంతానం కలిగారు. వారిలో ముగ్గురు ఎవరు? అచ్యుతానంద మిశ్రా ఆయన, తర్వాత కృష్ణ మిశ్రా ఆయన, గోపాల్ దాస్, ఈ ముగ్గురు మాత్రము శ్రీల అద్వైత ఆచార్యులతో పాటు భక్తి యోగంలో ఆ పదంలో నడిచారనమాట. ఈయన యొక్క గొప్ప విషయం ఏమిటి అంటే, తల్లిదండ్రులను అంత చక్కగా గౌరవించి చివరి వరకు కూడా వారిని తన తోడు ఉంచుకొని చక్కగా వారిని చూసుకునేవారట. అంటే ఈయనకు వయసు అయిపోయినా కానీ వారిని అంత చక్కగా బాగా చూసుకునేవారట. తర్వాత వారిద్దరు తల్లిదండ్రులు వృద్ధాప్యం ఇదైపోయి ఇద్దరు మరణించిన తర్వాత ఆయన వారిద్దరికీ కూడా చక్కగా పిండ ప్రదానం చేయాలి అనేసి ఆయన బెంగాల్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ప్రయాగ, ఇప్పుడు జరుగుతున్నాయి కదా కుంభమేళాలు, అక్కడికి. అందుకే జీవితంలో ఒక్కసారైనా కానీ ఆ ప్రయాగలో తీర్థస్థానం చేయాలి అన్నది ఒక ప్రతీకగా ఉన్నది. ఆ ప్రయాగ వరకు వెళ్ళి అక్కడ తల్లిదండ్రులకు ఆ పిండ ప్రదానం అంతా చేసి తిరిగి ఆయన తిరుగు ప్రయాణంలో పూరికి వస్తున్నారట. అలాగ పూరికి వచ్చేటప్పుడు అక్కడ ఆయన గురువులు అంటే కాబోయే గురువులు అంటే శిష్య గురు బంధం అనేది ఎక్కడో ఒక చోట కలుస్తారు. ఆ విధంగా ఆయన మాధవేంద్రపురి, శ్రీ మాధవేంద్రపురిని ఆయన పూరి జగన్నాథ క్షేత్రంలో కలిశారట.
ఇక్కడ రెమూనా అనే ప్రాంతంలో. మనకి మాధవేంద్రపురి అని చెప్పగానే మనకు గుర్తు రావాల్సింది ఏమిటి అంటే, మాధవేంద్రపురి నుంచే గురు పరంపర మనకి తెలిసిన పరంపర అయింది. అంటే కృష్ణ భగవాన్ నుంచి వచ్చింది. కృష్ణ భగవానుడు, బ్రహ్మ, నారద మహర్షి, వ్యాస మహర్షి అలాగ వచ్చింది. కానీ ఆ సమయం అంతా మనకు తెలియదు. చక్కగా ఇస్కాన్ అని ఏర్పడిన తర్వాత మాధవేంద్రపురి నుంచి అందరికీ కూడా బాగా ఆ గురు శిష్య పరంపర అనేది తెలిసిన విధంగా అయింది. శ్రీ మాధవేంద్రపురి ఆయనకు శిష్యుడిగా శ్రీ ఆమ్, ఆయనకు శిష్యుడిగా ఈశ్వరపురి, ఆయనకు శిష్యుడిగా శ్రీ చైతన్య మహాప్రభు, ఆయన శిష్యులు సడ్ గోస్వాములు, ఆయన తర్వాత ఆచార్యులు అయినటువంటి అందరూ ఆ పరంపర కొనసాగి చివరికి మనకు ప్రభుపాదుల వారు రావడము. ప్రభుపాదుల వారు కూడా ఆధ్యాత్మిక లోకము చేరిపోయాక ఇప్పుడు జయపతాక స్వామి వారితో సాగుతున్నది. కాబట్టి మనకి మాధవేంద్రపురి గారు అని తెలిసినప్పుడు ఇస్కాన్ సంస్థ అక్కడి నుంచి మొదలయ్యిన విషయము మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన రెమూనా అనే ప్రాంతంలో శ్రీల అద్వైత ఆచార్యులు ఇద్దరు కలిశారనమాట. కలిసిన తర్వాత వీరు శ్రీల అద్వైతాచార్యులు మాయాపూర్లో శాంతిపూర్ అనే ప్రాంతంలో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. అదే నవద్వీపం అక్కడ సెటిల్ అయ్యారు. అక్కడే ఉంటున్నప్పుడు ఈయనకు శ్రీల అద్వైతాచార్యుల వరకు మనసంతా కూడా దీక్ష తీసుకోవాలి గురువును పొంది అని అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా శ్రీల మాధవేంద్రపురి ఆయన మాయాపూర్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి నాకు దీక్ష కావాలి అని అడిగి ఆయన దీక్షను తీసుకున్నారు. అంటే శ్రీల అద్వైత ఆచార్యులకి గురువు గారిగా శ్రీల మాధవేంద్రపురి అయ్యారు. అదేవిధంగా చైతన్య మహాప్రభు గురువైనటువంటి శ్రీ ఈశ్వరపురికి గురువు కూడా శ్రీల మాధవేంద్రపురి గారు కదా. ఆ విధంగా మాధవేంద్రపురి ఆ దీక్ష ఇచ్చిన తర్వాత ఆయన్ని ప్రియ శిష్యుడిగా అంగీకరించారట శ్రీల అద్వైత ఆచార్యులను. అందుకే అద్వైత ఆచార్యులు ఇప్పటికీ కూడా మాయాపూర్లో ఆ గురువు గారి జ్ఞాపకార్థంగా ఆ శాంతిపూర్లో అక్కడ గురు పూజోత్సవాన్ని చేస్తారు. అదేవిధంగా మాధవేంద్రపురి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని చేస్తారు. ఆ రోజు మాయాపూర్లో కొన్ని లక్షల మంది ఆ ప్రాంతానికి చేరుకుంటారు. మేము కూడా మాయాపూర్ వెళ్ళినప్పుడు ఆ శాంతిపూర్ అంతా చూసాము. అక్కడ ఎంతటి ఆహ్లాదకరమైన ప్రదేశం అంటే అంత మామిడి తోటలు, ఎన్నో ఎకరాలుగా అక్కడ మామిడి తోటలు ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే మాధవేంద్రపురి దీక్షను తీసుకున్నారు కదా, దీక్షనిచ్చారు కదా, ఆ ప్లేసు. తర్వాత చైతన్య మహాప్రభువుల వారి ఆయన యువకుడుగా ఉన్నటువంటి అక్కడ చిత్రాలు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నదన్నమాట. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము ఆ మాధవేంద్రపురి యొక్క ఆయన ఆవిర్భావ దినోత్సవానికి లక్షల మందికి అక్కడ ప్రసాద వితరణను చేస్తూ ఉంటారు. భక్తులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటారనమాట. ఆ విధంగా శ్రీల అద్వైత ఆచార్యులు ఆయన రావడమే ఒక కారణం ఉంది. ఎందుకు అంటే వారు ఉన్నటువంటి ఈయన రావడము, హరినామాన్ని జపిస్తూ అందరికీ తెలియచేయడము అలాగా చేస్తున్నారు. కానీ అప్పుడు ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణులే, వీరి ఇంటి చుట్టూతా ఉన్నవారు అందరు కూడా బ్రాహ్మణులే. కానీ వారందరూ కూడా ఎలాగ ఉన్నారు అంటే భౌతిక సుఖ సంపదల కోసం. అంటే మనకు భగవద్గీతలో చెప్పినట్లు 2.44 శ్లోకాల్లో భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధేయతే. అంటే ఎవరైతే అలాగ భౌతిక సంపత్తుల కోసము తర్వాత పూర్తిగా భౌతిక సుఖాల కోసము అలాగా ఉండిపోతారో అలాంటి వాళ్లకు వారి యొక్క హృదయాల్లో భగవంతుని స్థానాన్ని పొందలేరు. ఆ విధంగా ఇక్కడ ఉండడానికి వాళ్ళు బ్రాహ్మణులుగా ఉన్నారు.
కానీ నామం మాత్రం బ్రాహ్మణులు, పేరుకు మాత్రం బ్రాహ్మణులుగా ఉన్నారు. ఆ బ్రాహ్మణులుగా ఉండి భక్తి యోగం మాత్రం చేయడం లేదు. వివిధ రకాలైనటువంటి దేవతలను వాళ్ళు ఉపాసన చేస్తున్నారు. అలాగా ఉపాసన చేయడము అంటే మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే కూడా అందరు దేవతలు సంతృప్తి పొందుతారు అని భగవంతుడు మనకి భగవద్గీతలో తెలియచేస్తున్నారు. ఆ జ్ఞానాన్ని పొందకుండా వాళ్ళు ఇతర దేవతలను పూజించడము, బలులు ఇవ్వడము. అలాగ బలులు ఎందుకు ఇస్తారు? ఏ దేవతలు మాకు బలిని సమర్పించండి అని కోరుకోరు. కానీ వీళ్ళ స్వంత తృప్తి కోసము వాటినంతా భుజించడం కోసం ఆ విధంగా బలులు ఇవ్వడము, వాటిని తినడము అలాగా చేస్తూ అప్పుడు ఆ కాలంలో కాళికామాతను, చండి ఇలాగా వారికందరికీ కూడా ఇలాంటి బలులు ఇవ్వడము అలాగా జరుగుతూ ఉండేది. శ్రీల అద్వైతాచార్యులు వారికి భక్తి యోగంలోకి తీసుకురావాలి, భగవంతుని గురించి తెలియాలి అని ఎంతో ట్రై చేశారు. కానీ వారందరూ కూడా అలాంటి వాతావరణానికి ఇదైపోయి అలాగున్నప్పుడు ఇక అద్వైతాచార్యుల వల్ల కాలేదు. ఇక ఎలాగైనా సాక్షాత్ భగవంతుణ్ణే ఈ భూమి మీదకి రప్పించాలి అని ఆయన ప్రతిరోజు గంగానది తీరానికి వెళ్ళి అక్కడ శాలిగ్రామ శిల ఉంటే ఆ శాలిగ్రామ శిల మీద తులసి మంజరిలతో సహా, తులసి ఆకుతో కన్నా మంజరి అంటే పువ్వు ఉంటుంది కదా, ఆ మంజరితో సహా పూజ చేస్తే ఇంకా విశిష్టం. ఆ మంజరిలను ఉంచి ప్రతిరోజు అభిషేకం చేస్తూ గట్టిగా హూంకారం చేస్తూ గర్జించే విధంగా హరి హరి నీవు రావాలి లోకానికి అంటే కలియుగంలో జనులందరూ కూడా పతిత పావ జీవులుగా ఉన్నారు, వారిని వచ్చి నువ్వు కరుణించాలి అని ఆయన శిష్యులు అందరూ కూడా శ్రీవాసాది గదాధర పండిట్టు నిత్యానంద ప్రభు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు గంగానది తీరంలో వాళ్ళు గర్జించే విధంగా హరినామాన్ని చెప్తూ అశ్రు నయనాలతో వారి యొక్క గొంతు కూడా గద్గదమైపోయి అలాగ ఉంటే అలాగా చేసేవారట. ఈ ఆర్తనాదాలు భగవంతునికి చేరింది. అందువల్లనే భగవంతుడు రాధారాణి యొక్క భావనలో శ్రీ చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించడం జరిగింది. ఎవరి వల్ల? శ్రీల అద్వైత ఆచార్యుల వారి వల్లనే ఆయన రావడం జరిగింది. దానికి కూడా మనకు శ్రీ చైతన్య చరితామృతంలో ఆదిలీల అధ్యాయము 6 113వ శ్లోకాల్లో చెప్పున్నారు. అద్వైతాచార్య గోషాయి మహిమ అపార యాహార హుంకారే కైలా చైతన్య అవతార అంటే శ్రీల అద్వైత ఆచార్యుల మహిమ అపారమైనది. ఆయన శ్రద్ధాపూర్వకంగా ఆ విధంగా ప్రార్థించడం వల్లనే శ్రీ చైతన్యుల వారు ధరణి మీద ఆవిర్భవించారు. ఇక్కడ నవద్వీపంలో అంతర్ద్వీపము అనే ఆ ప్రాంతంలో ఆయన యోగపీఠ్ అనే ప్రదేశంలో ఒక వేప చెట్టు కింద జగన్నాథ్ మిశ్రా సచీమాత వారికి కుమారునిగా ఆయన ఆవిర్భవించడం జరిగింది. అంటే ఒకే ఒక కారణం, అద్వైత ఆచార్యులు ఆ విధంగా ప్రార్థన చేసి భూలోకానికి భగవంతుణ్ణి రప్పించారు. అందువల్ల ఈయన మంగళకరుడు అని చెప్తున్నారు అద్వైతాచార్యులు. ఆ విధంగా ఈయన వలన రావడం జరిగింది. ఆయనకు 16 చైతన్య మహాప్రభులు ఆవిర్భవించేసరికి అద్వైత ఆచార్యులకు దాదాపు 50 సంవత్సరాల పైచిలుకి అనమాట. అంటే 50 సంవత్సరాల తర్వాత బాలుడిగా అప్పుడే చైతన్యుల వారు ఆవిర్భవించారు. ఇక వీరు అద్వైత ఆచార్యుల వారు శాంతిపూర్, అది శాంతిపూర్ అనేది మాయాపూర్లో ఇప్పుడు మందిరం ఉన్నది కదా, పెద్ద మందిరం. ఆ మందిరం నుంచి చాలా డిస్టెన్స్ ఉంటుంది అదే అద్వైత ఆచార్యులు ఉన్నటువంటి ప్రదేశానికి. మహాప్రభువు అంతర్ద్వీపం అక్కడ ఉన్నారు. కాబట్టి ఈయన చైతన్య మహాప్రభు వారికి 16 సంవత్సరాలు. ఆ సంవత్సరాల్లో ఒకసారి ఆయన గట్టిగా ఘోషణ పెడుతున్నారట. నాదా నాదా అనే అరుస్తున్నారట.
అందరూ ఆశ్చర్యపోతున్నారు శిష్యులు, చుట్టూతా ఉన్న వాళ్ళందరూ. ఎందుకు మహాప్రభు నాథ నాథ అని అరుస్తున్నారు అంటే, ఆ నాథ నాథ అనే నామము శ్రీల అద్వైతాచార్యుల నామము. వారి యొక్క తల్లి నాభాదేవి ముద్దుగా పిలుస్తారట నాథ నాథ అనేసి. అది భగవంతుడు కాబట్టి చైతన్య మహాప్రభుల వారికి తెలిసి ఆ నామాన్ని పలుకుతున్నారు. వెంటనే నాదాను నా వద్దకు తీసుకురండి అని చెప్పారట. శ్రీవాసాది పండిట్ ఉన్నారు కదా, నారద మహర్షి అవతార రూపురైన ఆయన, ఆయన యొక్క సోదరుడైన శ్రీ రమాయ్ పండిట్ అనే అతనికి అప్పగించారు. రమాయ్ పండిట్ చెప్పారు, మాయాపూర్ నుంచి శాంతిపూర్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, ఎలాగా అంత దూరం వెళ్ళడము అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, నీవు కృష్ణ 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 అంటూ తలుచుకుంటూ బయలుదేరు, నేరుగా నువ్వు అద్వైత ఆచార్యుల ప్రాంగణం, ఇంటి ప్రాంగణంలో ఉంటావు అని ధైర్యాన్ని ఇచ్చారు. వెంటనే రమాయి పండిట్టు అదే విధంగా కృష్ణ కృష్ణ అంటూ అడవి మార్గము అవన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయనకే తెలియట్లేదు. నేరుగా ఆయన అద్వైతాచార్యుల ఇంటి ప్రాంగణంలో ఉన్నారట. ఎప్పుడైతే అద్వైతాచార్యులు రమాయి పండిట్ని చూశారో, ఓ చైతన్య మహాప్రభువుల వారు నన్ను పిలుస్తున్నారు కదా, అయినా నేను రాను, చైతన్య మహాప్రభువుల వారే నా దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపట్టి, అంటే చాలా సంవత్సరాలు 16 సంవత్సరాల వాళ్లకు ఆ మధ్య ఇది వచ్చింది డిఫరెన్స్. అందువల్లనే చైతన్య మహాప్రభువుల వారే నా వద్దకు వచ్చి నన్ను గుర్తుపట్టాలి, అప్పుడే నేను వస్తాను అని అన్నారట. ఎందుకు, అప్పటికే అద్వైతాచార్యుల వరకు 70 సంవత్సరాలు, 70 సంవత్సరాల పైచిలుకు కాబట్టి చైతన్య మహాప్రభుల వారే గుర్తుపట్టాలి నన్ను అని చెప్పడం జరిగిందట. తర్వాత అయినా చెప్పేశారు, మనసు నిలవట్లేదు. అద్వైతాచార్యులు సీతాదేవి ఇద్దరు కూడా వారి స్నేహితుడైన నందనాచార్య అనే వారి ఇల్లు, ఎక్కడది మాయాపూర్లో, వారింటికి వెళ్ళి అక్కడ దాక్కొని ఉన్నారట. దాక్కొని ఉండడం అంటే మహాప్రభే వచ్చి నన్ను గుర్తుపడతారా లేదా అని ఉన్నారట. అలాగ ఉండేసరికి ఈ విషయము అంటే ఇక్కడ ఉన్న విషయం తెలియదు. ఆ రమాయి పండిట్ వచ్చి చెప్పారు, నేను రాను, చైతన్య మీరే వచ్చి కలుసుకోవాలి అని చెప్పారు అంటే, వీళ్ళు వచ్చిన విషయము మహాప్రభు కదా, దేవాది దేవుడు, ఆయనకు అర్థమైపోయింది. ఆయన స్నేహితుని ఇంట్లో ఉన్నారు అనుకొని అందరూ ఎవరు నిత్యానంద ప్రభు, శ్రీవాసాది, గదాధర్ పండిటు అందరు కలుసుకొని ఆ నందనాచార్య ఇంటికి వెళ్ళి అద్వైత అద్వైత అని పిలిచారట. అద్వైతాచార్యులకి ఆశ్చర్యమైపోయిందట. నేను ఈ ఇంట్లో ఉన్న విషయం ఎలాగ వీరికి తెలిసి వచ్చారు అని అలాగే వచ్చి చైతన్య మహాప్రభువుల వారిని అలాగే ఆలింగనం చేసుకుని చాలా ఆనందపడిపోయి అలాగే నృత్యం చేస్తూ గెంతుతున్నారట శ్రీల అద్వైతాచార్యులు ఆ వయసులో. అప్పుడు మహాప్రభువుల వారు ఆయన సంతోషపడి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నారట. అప్పుడు అద్వైతాచార్యులు, నాకు ఎలాంటి వరము వద్దు మహాప్రభు, మీరు అందరికీ కృష్ణ భక్తిని ఇవ్వండి, ఈ పతిత జీవులందరినీ కాపాడండి, అదే నేను కోరుకుంటున్నాను అని అద్వైతాచార్యులు కోరుకున్నారట. తర్వాత ఆ విధంగా గడిచి మళ్ళీ అందరూ చాలా సంతోషంతో ఆనందంతో గడిచారు. తర్వాత ఇదేలాగా ఇంకొకసారి కూడా అద్వైత ఆచార్యుల్ని కలవడానికి చైతన్య మహాప్రభువులు వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో, మళ్ళీ అడుగుతున్నాను అని అడిగారట. అప్పుడు రెండవసారి మాత్రము అద్వైత ఆచార్యులు చెప్పారట, మహాప్రభు మీరు అర్జునునికి కృష్ణ పరమాత్మగా మీరు విశ్వరూపాన్ని చూపించారు కదా, ఆ విధంగా నాకు కూడా మీరు మీ విశ్వరూపాన్ని చూపాలి అని అడిగారట. అంటే చైతన్య మహాప్రభువులు సంకీర్తనోద్యమం చేస్తూ చేస్తూ శ్రీవాసాది ఉన్నారు కదా, ఆ శ్రీవాసాది యొక్క గృహంలో పెద్ద ఆంగణం ఉంటది. అది దేంతో పోలుస్తారు అంటే బృందావనంలోని భగవంతుడు కృష్ణ భగవానుడు గోపికలతో రాసలీల చేసినటువంటి ఆ ప్రాంగణంగా మాయాపూర్లో శ్రీవాసాది ఉన్న ఇంటిని చెప్తారు. ఆ ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు చైతన్య మహాప్రభువు అక్కడ
ప్రతి నిత్యము జరుగుతూ ఉంటది సంకీర్తన. అలాగ జరుగుతున్నప్పుడు ఆయన ఎవరికైతే ఇష్టపడతారో వారికి ఆయన అక్కడ విష్ణు మందిరం ఒక గది ఉన్నది. ఆ గదిలో చైతన్య మహాప్రభు వాళ్ళకి విశ్వరూపాన్ని చూపించేవారట. దానినే ప్రకాశ లీల అని అంటారు. అంటే ఆ అదృష్టవంతుడు ఎవరో ఆ భక్తుడు ఉంటే వారికి తన నిజ స్వరూపాన్ని చూపించేవారు. ఆ విధంగా శిలా అద్వైత ఆచార్యులకు కూడా ఆ ప్రకాశ లీలను చూపించడం జరిగిందట. కానీ చైతన్య మహాప్రభువుల వారు అందరి భక్తులకు మెచ్చి ప్రకాశ లీలను చూపించారు. కానీ తల్లి అయినటువంటి సచీదేవికి మాత్రము ఆయన ఆ ప్రకాశ లీలను చూపలేదట. ఎందుకు అంటే తల్లి సచీదేవి ఎప్పుడు కూడా అద్వైత ఆచార్యుల మీద దూషిస్తూనే ఉండేవారట. అంటే మనసులో తిట్టుకుంటూ ఉండేవారు. కారణం ఏమిటి అంటే సచీమాతకు చైతన్య మహాప్రభువుకి పెద్ద సోదరుడు విశ్వరూప అని ఉన్నారు. ఆయన కూడా చిన్న వయసులోనే సన్యాసాన్ని తీసేసుకున్నారు. అంటే అద్వైత ఆచార్యులు అక్కడ ఉండడం వల్ల ఆయన మనసు సన్యాసం అనేది ఒకరు ఇవ్వడం కాదు. వారు మనసుకి వైరాగ్యం కలిగి నేను భగవంతునితో లీనం అవ్వాలి, నాకు భగవంతునితో పూర్తిగా ఆ యోగంలో కనెక్ట్ అవ్వాలి అన్నవారు వాళ్ళు స్వంతంగా తీసుకునే నిర్ణయం. కానీ సచీమాత అనుకున్నారు అద్వైత ఆచార్యులతో ఉండడం వల్ల అద్వైత ఆచార్యులే సన్యాస దీక్షనిచ్చారు అని ఆయన మీద కోపంతో ఆయన ఎప్పుడైనా ఇంటికి వచ్చినా కానీ ఆయన్ని కొద్దిగా మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం అలాగా చేసేవారట. అది చైతన్య మహాప్రభుల వారికి నచ్చేది కాదు. కాబట్టే ఎంతో మందికి ఆ లీలను చూపారు. తల్లికి మాత్రము సొంత తల్లి అయినా, నవమాసాలు మోసిన తల్లి అయినా కానీ ఆమెకి ఆ లీలను చూపించలేదు. సచీదేవి చాలా దుఃఖంతో బాధపడుతుండేదట. ఒకసారి తాను తెలుసుకొని నేనెంతో తప్పు చేశాను అని శ్రీల అద్వైత ఆచార్యులు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన నృత్యం చేస్తూ అలాగే సృహలో లేకుండా సమాధి స్థితికి వెళ్ళిపోయారట. ఆ సమయంలో అద్వైత ఆచార్యుల యొక్క పాద ధూళిని తీసుకొని ఆమె తన శిరస్సున ఉంచుకున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో ఆమె చేసిన ఆ అపరాధం అంతా కూడా పూర్తిగా నశించిపోయింది. అప్పుడు చైతన్య మహాప్రభు తల్లికి కూడా ప్రకాశ లీలలో పాల్గొనే విధంగా చేశారట. అంటే అలాగా ఎంత భక్తులైనా కానీ దూషణ అనేది చాలా అపరాధము. అందుకే తల్లికి కూడా ఆయన ఆ విధంగా తెలియజేశారు. ఈ విధంగా ఈ పంచతత్వాలు ఎవరు శ్రీ చైతన్య మహాప్రభువు, శ్రీ నిత్యానంద ప్రభువు, శ్రీ అద్వైత ఆచార్యులు, శ్రీ గదాధర పండిట్, శ్రీ శ్రీవాసాది ఇలాగ వీరు పంచతత్వ దీంట్లో ఉంటూ పరంపరలో ఉంటూ వారు నిత్యము మాయాపూర్లో అందరికీ భక్తిని ఇది చేస్తూ అలాగా ఇదిగా ఉండేవారట. కానీ చైతన్య మహాప్రభువులు ఆ విధంగా ఉంటూ ఉండేవారు. కానీ అద్వైతాచార్యులు చాలా పెద్దవారు కదా! పెద్దవారు కాబట్టి చైతన్య మహాప్రభువు ఆయన్ని గురువుగా, తండ్రిగా, ఆచార్యునిగా ఉంటూ ఆచార్య, ఆచార్య అనే సంబోధించేవారట. కానీ అద్వైతాచార్యులకు ఇది నచ్చేది కాదు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు మనల్ని ఒక గురువులాగా మనం భగవంతుడంటే మనం ఎంత పెద్దవారైనా ఆయన్ని గురువుగా మనం ఆచార్యులుగా తలుచుకోవాలి. ఆయన మనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారే, అలా కాకుండా ఎలాగైనా ఆయన దగ్గర నుంచి మనము ఒక్కసారైనా కానీ ఆయన మనల్ని తిట్టే విధంగా చెయ్యాలి. అప్పుడు తృప్తి ఈయనకు. ఎందుకంటే నేను చిన్నవాడిని భగవంతుడు అని అనుకోవాలని ఈయన ఏం చేశారు, కొద్దిగా మార్పు ఎలాగా శ్రీమద్ భాగవతాన్ని భక్తి యోగ సిద్ధాంతాలకి విరుద్ధంగా ఆయన నిరాకారవాదంగా ప్రబలం చేయడం మొదలుపెట్టారు. అలాంటప్పుడైనా కానీ చైతన్య మహాప్రభు వచ్చి నన్ను తిడుతారు, నన్ను కొడతారు, అప్పుడు నేను ఆనందపడతాను అని ఆ విధంగా చేయడం మొదలుపెట్టారట. అందరి భక్తులకి ఇన్ని రోజులు చక్కగా చదివిచ్చేవారు. ఇప్పుడు అందరి దగ్గర జ్ఞానం గొప్పది, భక్తి ఏం కాదు అన్నట్టుగా వారి దగ్గర చెప్పడం మొదలుపెట్టారు. ఈ విషయము చైతన్య మహాప్రభుల వారికి అందింది. వెంటనే ఆయనకు
ఒక విధమైన ఇదనిపించి నేరుగా అద్వైతాచార్యుల వారి వద్దకు వచ్చి ఇప్పుడు చెప్పు, జ్ఞానం గొప్పదా భక్తి గొప్పదా అంటే మళ్ళీ ఆయన జ్ఞానమే గొప్పది, జ్ఞానం తెలుసుకుంటే మనల్ని మనం భగవంతుడిగా అనుకోవచ్చు అన్న సమాధానం ఇచ్చారట. వెంటనే చైతన్య మహాప్రభువుల వారు అక్కడ ఉన్నటువంటి ఒక వెదురు కర్ర తీసుకొని, అంత పెద్ద వయసులో ఉన్నవారు కదా, అయినా కానీ కోపంతో ఆయన కొట్టడం ప్రారంభించారట. అప్పటికే అక్కడ కుమారులందరూ కూడా ఉన్నారు, అద్వైతాచార్యుల కుమారులందరూ కూడా దిగ్భ్రాంతులై చూస్తున్నారట. అప్పుడు అద్వైతాచార్యులు ఆనందంతో కేరింతతో ఆయన అంటున్నారు, నేనే గెలిచాను, నేనే గెలిచాను, ఏదో ఒకరోజు మీరు నన్ను కొట్టాలి, నన్ను దూషించాలి అనుకున్నాను, నేనే గెలిచాను అని మళ్ళీ అందరు కూడా సంతోషంగా ఒక ఉత్సవం వాతావరణాన్ని కల్పించారట. ఈ విధంగా అద్వైత ఆచార్యులు పూర్తిగా అంటే భక్తికి దేనికోసం ఆయన ఆ విధంగా అందరికీ ఇది చేస్తూ వచ్చారు. ఇంకా అద్వైతాచార్యులు హరిదాస ఠాకూర నామాచార్యం మనం ప్రతిరోజు నామం చేస్తుంటాం. అలాంటి హరిదాస ఠాకూర ముస్లిము కదా, ఆయనకి గొప్ప బహుమానం చేస్తూ ఆయన్ని ప్రశంసిస్తూ ఆయనకు ఆ దీన్ని స్థానాన్ని ఇచ్చారు. ఆయన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేస్తూ శ్రీల అద్వైతాచార్యులు అందరి బ్రాహ్మణుల్ని పిలిచారట. పిలిస్తే అందరు కూడా పిండ ప్రదానం చేశాక మొదటి విస్తరాకుని ఒక గొప్ప వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీట. ఆ విధంగా అందరూ ఎదురు చూస్తున్నారు, నాకు ఇస్తారు, నేను గొప్పవాడిని అలాగా అనుకుంటూ ఉంటే అద్వైత ఆచార్యుల వారు ఆ విస్తర్ని తీసుకువెళ్ళి చక్కగా హరిదాసు ఠాకూర్ వారి చేతిలో పెట్టారట. హరిదాసు ఠాకూర్ల వారే ఆశ్చర్యపోయారట. నేను ఏమీ కాదు, నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన వాడిని, నామం చేసుకుంటున్నాను, మీరే నాకు నామాచార్యాన్ని పట్టం ఇచ్చారు, అదే చైతన్యుల వారు ఇచ్చారు కదా, ఇచ్చారు, నేను అంత గొప్పవాణ్ణి కాదు అంటున్నారట. అందరికీ కోపం వచ్చేసింది. మిగతా వారికి ఒక ముస్లిం అతనికి పోయి మీరు ఇది ఇచ్చారే అని అనుకుంటుంటే అప్పుడు అద్వైత ఆచార్యులు చెప్పారు, భగవద్గీతలో భగవంతుడు చెప్పారు కదా, గుణకర్మల్ని బట్టి మాత్రమే మనకు వర్ణాలు ఇదవుతాయి, జాతి మతం కులాన్ని బట్టి కాదు. అంటే వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళు చేసే పనులను బట్టే ఆ జాతులు, బ్రాహ్మణులు, వైష్ణవులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు, అలాగా క్షత్రియులు అని ఇవి వస్తాయి వర్ణాలు అని చెప్పి వాళ్ళకందరికి కూడా తెలియచేశారట. ఆ సమయంలో చైతన్య మహాప్రభుల వారు చాలా ఆనందపడిపోయారట. ఎంతగా అందరికీ అవగాహన చేస్తూ చెప్పారు అని చేశారు. తర్వాత చివరగా ఆయన ఎన్నో గ్రంథాలు వ్రాసారు. ఆ గ్రంథాలలో యోగ వశిష్ట బైష్ట అనేది, గీతా భైష్య అనేది, ఇవన్నీ కూడా ప్రముఖమైన గ్రంథాలు. ఇక చివరి ఆ రోజుల్లో ఆయన ఆయనకు చాలా వయసు పైబడి ఇదయ్యేసరికి ఒకసారి ఆయన తన హృదయం నా దగ్గర లేదు, నా హృదయం ఎక్కడో వెళ్ళిపోయిందని గట్టిగా అరుస్తున్నాడట. నా హృదయం ఎక్కడ వెళ్ళిపోయిందంటే భగవంతునితోనే కలిసిపోతూ ఉంది. నిరంతరం భగవంతుని కోసమే ఆయన జీవితాన్ని ఇది చేస్తున్నారు కాబట్టి ఆ భగవంతుని వద్దే ఉంది. ఆ విధంగా ఒకరోజు ఆయన గట్టిగా అరుస్తూ నా హృదయం ఎక్కడ వెళ్ళింది అరుస్తూ ఉంటే కుమారులందరూ కూడా అక్కడికి వచ్చారట. ఆయన చెప్పారట, కుమారులతో పాటు భక్తులందరినీ కూడా రప్పించండి అని చెప్పారట. అక్కడ స్థానికులు, ఆ శాంతిపూర్లో ఉన్న అందరూ చేరిపోయారట ఆయన దగ్గరికి. అప్పుడు వారికి అంతా ఉపదేశం చేశారట, మీరు నిరంతరము ఆ కృష్ణ భగవానుని అంటే కృష్ణ చైతన్య మహాప్రభు ఆయన యొక్క గుణాన్ని, వర్ణన లీలలను, నామాన్ని నిరంతరం జపించండి. ఎవ్వరికి కూడా నాస్తికులతో మీరు సాంగత్యంలో ఉండకండి. భక్తులైన వాళ్ళు నిరంతరం భగవంతునికి ప్రసాదాన్ని అర్పించండి. అలాగ అన్ని ఉపదేశాలు చేస్తూ అలాగే కీర్తన స్టార్ట్ అయిందట. కీర్తన చేస్తున్నారు, కరతాళ ధ్వనులు వస్తున్నాయి, మృదంగాలు మోగుతున్నాయి. తర్వాత అందరూ కూడా హరే కృష్ణ నామాన్ని గట్టిగా చెప్తున్నారు. కేరింతలతో ఉత్సాహంగా అక్కడ ఒక ఒక ఉత్సాహ వైభవం, ఏదో ఉత్సవం జరుగుతుందా అన్నట్టుగా అందరూ కలిసి చేస్తున్నారు. అలాగా
ఒక్కొక్కరికి వారికి కళ్ళల్లో నుండి అశ్రుధారలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి గొంతు గద్గదమైపోతుంది. శరీరం అంతా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అక్కడ అలాంటి వాతావరణంలో పూర్తిగా శ్రీల చైతన్య మహాప్రభువు ఆయన ఒక మందిరము, అదే శ్రీ మదన మోహన మందిరము, ఆ మందిరం లోపలికి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అదృశ్యమైపోయారు. తర్వాత తిరిగి రాలేదు. ఇక్కడ కీర్తనలు మిన్నుముట్టాయి, అలాగే చేస్తున్నారు. చాలా వరకు ఎదురు చూశారు అద్వైత ఆచార్యులు వారు బయటికి వస్తారేమో అని. కానీ ఆ మందిరంలో నుంచి ఆయన బయటకు రాలేదు. అలాగే అక్కడి నుంచి ఆయన భగవంతుని ధామానికి చేరుకున్నారనమాట. తర్వాత కుమారులందరూ ఊహించారు. తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళి అందరూ బోరు బోరున ఏడుస్తున్నారు. అందరూ అద్వైతాచార్యులు బయట రావడం లేదు, కనిపించడం లేదని అందరూ ఏడుస్తున్నారు. తర్వాత అందరూ వెళ్ళి గంగా నదిలో వెళ్ళి స్నానాలు చేశాక మరుసటి రోజు అచ్యుతానంద, కృష్ణమిశ్ర, గోపాల్ దాస్, వీరు ముగ్గురు కుమారులే భక్తి పదంలో ఉన్నారు కదా, వీరందరూ కూడా ఆయన తండ్రి యొక్క అంటే శ్రీల అద్వైత ఆచార్యుల యొక్క జ్ఞాపకార్థము వారు మరుసటి రోజు ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఆయన తండ్రి గారి యొక్క ఇన్ని రోజులు ఆయన చెప్పినటువంటి ఆ ఉపదేశాలు, జ్ఞానాలు, వాటిని అంతా కూడా మళ్ళీ వారికి తెలియచేసి అందరికీ ప్రసాద వితరణ చేసి ఒక ఉత్సవంలాగా జరుపుకున్నారట. ఇది శ్రీల అద్వైత ఆచార్యుల యొక్క విశిష్టమైనటువంటి ఇది. అంటే మనకి చూడండి, పంచతత్వాల్లో మనం మొట్టమొదటిసారిగా అద్వైత ఆచార్యుల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంకా మిగిలిన వారు ఉన్నారు, వారి గురించి కూడా మనము తెలుసుకోవాలి. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.